సజావుగా జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అందజేస్తామన్నారు. ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడికక్కడే గొడవలు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆనాడు యూపీఏ అధికారంలో వచ్చిన 26వ తారీఖు నుంచి ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆనాడు యూపీఏ అధికారంలో వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసినామో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల తప్పితే 2 లక్షల రూపాయలు రుణమున్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదోనికి ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా, ఏ ఒక్క పేదోనికి ఒక ఇల్లు కట్టకుండా అరిగోస పెట్టింది ప్రభుత్వం గతంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలని చెప్పి గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గత 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా గ్రామ సభలు పెట్టలేదు. రైతు భరోసా వాళ్ళు 5,000